శ్రీ విజయ అభయ ఆంజనేయ స్వామి నాటక కళా సమితి జగన్నాథ వలస వారిచే పల్లెటూరి పౌరుషం పల్లెటూరి పౌరుషం పల్లెటూరి పౌరుషం పల్లెటూరి పౌరుషం పల్లెటూరి పౌరుషం పల్లెటూరి పౌరుషం. ఇప్పుడు పాత్రల పరిచయం. రామచంద్ర భూపతి జమీందారు ఎంవివి ఆచారి, అభిరామ్ హీరో, మచ్చ మధు, సంభ్రమ భ్రమన్నెలింప నచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూతలే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సంభ్రమ భ్రమన్నెలింప నచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూతలే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.
నటరాజా 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 నర్తన సుందర నటరాజా శివరాజా శివరాజా శివకామ ప్రియ శివరాజా 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 శివకామ ప్రియ శివరాజా శివాయ హర ఓం భవాయ హర ఓం 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 నమ శివాయ 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 హర హర శంకర నమ శివాయ హర హర శంకర నమ శివాయ సాంబ దిగంబర నమ శివాయ సాంబ దిగంబర నమ శివాయ భక్తవ శంకర నమ శివాయ భక్తవ శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో ఎవరు నువ్వు సూటు బూటు వేసుకొని సూటిగా మా కాంపౌండ్ లోపలికి వచ్చా చెప్పేవాడికి వినేవాడు లోకమని ఎవడైనా తప్పుడంట వచ్చాడో ఏంటి నమస్కారం జమీందార్ గారు, నా పేరు విక్రమ్. నేను సిటీ నుండి వస్తున్నాను. మీ ఊరు దశ మార్చడానికి ఒక అదిరిపోయే ప్లాన్ తెచ్చాను. మంచి రసికరాజులా ఉన్నారు. కేసు, ఆ బొట్టు చూస్తుంటే అలానే ఉన్నారు. హేయ్, ఎవడా నువ్వు ముక్కు మీద కోపానికి మూడు పేరు పెట్టాడు ఏదో మాట్లాడుతున్నా. అబ్బాయి చూడు విక్రమ్, మా ఊరు దశ మార్చడానికి నువ్వెవడివే? ఇల్లు కాలు ఏడుస్తుంటే చుట్టకాల్చుకొని వచ్చాడంట. అలా ఉంది మీ వ్యవహారం. రే బుజ్జి, నువ్వు ఆగు. జమీందార్ గారు, మీ సామెతలు బాగున్నాయి కానీ కాలం మారింది. ఈ ఊరి చెరువు, ఆ చెరువు పక్కనున్న పొలాలన్నీ నాకు అమ్మేయండి. నేను అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కడతా. అప్పుడు మీ ఊరు అమెరికాలో తయారు చేస్తా. ఓహో, అమెరికా చేస్తావా? హ. పుల్లారెడ్డి పుణ్యకారానికి వెళ్తే పులిదరైందంట. మా చెరువుని ముక్కలు చేసి మేళ్ళ కడతావా? చెరువు నిండితే ఊరు పండుతుంది, డబ్బు నిండితే గర్వం ఎక్కుతుంది. అది తెలుసుకోండి ముందు. బాస్, ఈ సామెతలు వింటూ ఉంటే గట్టిగా ఈ సామెతలు వింటూ ఉంటే బాస్, ఈయన సామెతలు వింటుంటే మనల్ని కుర్చీ మడత పెట్టి కొట్టేలా ఉన్నారు బాస్. అయినా జమీందార్ గారు, ఆ చెరువులో ఏముందండి? గలీజు నీళ్లు తప్ప. అందులో స్నానం చేస్తే గజ్జి తామర రావడం తప్ప ప్రయోజనం లేదు. పుచ్చిగా, నీకు నోరు అదుపులో లేకపోతే తోలు ఊడిపోతుంది, జాగ్రత్త.
మాకు గంగా తీర్థం లాంటిది. అయినా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ నీ నోరు చూస్తుంటే కుక్కతోక ఎంతైనా వంకర అన్నట్లే ఉంది. జమీందారు గారు, కోపం తగ్గించుకోండి. నేను మీ ఊరు కోసం ఇచ్చే ఆఫర్ వింటే నోరెళ్ళు పెట్టుకుంటారు. మీ ₹1,00,00,000 లాభం కూడా వస్తుంది. చూడబాయ్ విక్రమ్, ₹1,00,00,000 కోసం బురదలో పడే ఎలకనే బురదలో పడే పందిని కాను నేను. ఆశకు అంతు లేదు, ఆకాశానికి అద్దు లేదు. కానీ నా రైతు ప్రాణాలకు ఈ మట్టికి మించిన ధర లేదు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ గౌరవం పోతే తిరిగి రాదు. ఈ పేపర్లు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపో. సామెత ఉంటుంటే నా గుండె డమడమా కొట్టేసుకుంటుంది. మర్యాద రామని అనుకున్నా కానీ ఉగ్ర నరసింహ స్వామిలో ఉన్నారు బాస్. జమీందారు గారు, ఈ రోజు నేను నవ్వుతూ వెళ్ళిపోవచ్చు, కానీ నేను మళ్ళీ తిరిగి వస్తా. అప్పుడు మీ సామెతలు మీరే మర్చిపోయేలా చేస్తా. ఇది ఈ విక్రమ్ ఛాలెంజ్. చూస్తా అబ్బాయి, చూస్తా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరు చూడాలనుకుంటుందంట. అలా ఉంది నీ ఛాలెంజ్. పో పో. ఈ ఊరు నాకు కళ్ళ తల్లి లాంటిది. నేను ఆ ఊరికి అన్యాయం చేస్తానా? అన్యాయం చేస్తానా? అసలు చేరి ధరమ పేపర్ మీరు అయ్యా టిఫిన్ చేసి బయటికి వెళ్దామన్నారు. అవునవును, చాలా పనులు ఉన్నాయి, పద. జై శ్రీరామ్. కోట్లేనంగారే వచ్చి వెళ్ళారు, ఏదో పని ఉందట. అయినా వాడికి నాతో పని ఏంటి? వాడికి నాతో పని ఏంటమ్మా? అయినా వాడికి అప్పుడు కనబడకూడదు. ఎందుకు కనబడకూడదు తల్లి? ఏమిటి నాన్న, అమ్మ పోయినప్పటి నుంచి నన్ను ఏదో పువ్వుల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటామని అనుకుంటే నువ్వు ఈ మందుకు బానిస అయిపోయి ఇలా తిరుగుతున్నావు. అసలు ఇంటి పరిస్థితులే పట్టించుకోవట్లేదు నువ్వు. నాకేం తెలుసు తల్లి, నాకేం తెలుసు? ఈ సారా తాగితేనే సర్వం మర్చిపోతున్నా. మీ అమ్మను కూడా మర్చిపోతున్నా, ఈ లోకమే మర్చిపోతున్నా. తల్లి నాకు ₹10 ఉంటుంది తల్లి, వాడు అరువపడు. ఇప్పుడు హీరో అభిరామ్ ఎంట్రీ. నిజమే వెళ్ళా, హార్డ్ డిస్క్ లో డేటా డిలీట్ అయినట్లు నన్ను అంత తొందరగా మర్చిపోయావా ఏంటి? నిన్నంత తొందరగా
మర్చిపోవడానికి నువ్వేమైనా సామెతవా? నా హృదయంలో పదిలంగా ఉన్న రూపానివి, జ్ఞాపకానివి, నేను ఎలా మర్చిపోతాను? అన్నట్లు నువ్వు ఇక్కడికి ఇప్పుడు ఎలా ఎందుకు వచ్చావు? నీ కళ్ళల్లో ఈ దిగులు చూడలేకే వచ్చాను కదా. అక్కడ హైదరాబాద్ లో ఏ ఫైల్ ఓపెన్ చేస్తారో నీ ఫేసే కనిపిస్తుంది. అందుకే అక్కడ ఆఫీస్కి లీవ్ పెట్టి ఇక్కడ నీ మనసుకు లాగిన్ అవుదామని వచ్చాను. నీ సాఫ్ట్వేర్ డైలాగ్స్ అస్సలు నాకు అర్థం కావు. రాను రాను అవే అర్థమవుతాయిలే. అవునవును, అది సరే కానీ చదువు లేదు, తెలివితేటలు కూడా లేవు. నన్ను నువ్వు ఇష్టపడ్డావు. జీవితంలో నువ్వే సుఖపడతావు చెప్పు? సుఖానికి చదువుకి సంబంధం ఏముంది కన్నదా? సరే సరే, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నావు కదా, అదంతా ఎందుకు? మా నాన్నని చూస్తున్నావు కదా. ఈ పరిస్థితుల్లో మన ప్రేమ హాయిగా ఎలా సాగుతుంది అనుకుంటున్నావు? ప్రేమకి టైంతో సంబంధం ఉంది విన్నలా. నీ కష్టం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా పంచుకోవడానికి నేనున్నాను. అలా పొలం కొట్ల మీద పాత జ్ఞాపకాలు రీలోడ్ చేసుకున్నాను. ఏంటలా చూసినా వస్తానులే, మరి అంత ఘోరంగా చూడొద్దు. పదవ లైట్స్ ఆఫ్.
ఓకే క్యారీ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ పాత్ర అంటే పబ్లు. ఒరే ఆ ఆకాశం చూడరా, ఆ సూర్యుడు కూడా నా అందాన్ని చూసి మబ్బులు వెనక దాక్కున్నాడు. ఆ సూర్యుడు బాగుంది, ఈ అందాన్ని చూసి బాధరా. వాళ్ళకాన్ని చూసి చూడు ఏమన్నావా, బొక్కలే అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఒరే సరేగానే మనం ఇన్స్టాగ్రామ్ రీల్ చెయ్యాలరా. కాడికెళ్ళరా వచ్చావు అయితే సరే నువ్వు అట్టిరా. ఓకే ఒరే ముఖం మీద ఉంది. నెక్స్ట్ పాత్ర కన్నా ప్రవేశం. ఓడి అమ్మ బంటి నువ్వేట్రా బాబు మమ్మల్ని ఇలా తోలుకున్నావు. మొక్కేం కాదు. ఒరే బాబు నువ్వు వెళ్ళిపోరు ఎక్కడి నుంచి, మేము చాలా రీల్స్ చెయ్యాలిరా. నన్ను నోరు మూసాగానే అదే తెలుసుంటే ఒరే బాబు నీకు వద్దా అండవరా, నువ్వు వెళ్ళిపోతే మా రీల్స్ తీసుకుంటారా. మా రీల్స్కి ఇప్పటికే వ్యూస్ లేక మేము ఏడుస్తున్నాము. మీకు రూల్స్ ఎలాంటూ తిండాలంటదిరా, ఎవరు వీక్నెస్ వాడిదిరా. అరే రూల్స్ రావాలంటే మనలో మనకి యంత్రం కాదురా, మంచి గుంటను తెప్పించి పెంచితే అప్పుడు వ్యూస్ ఫుల్గా వస్తారా. చెప్పు. అయితే నాకు తెలిసిన మంచి గుంట ఉందిరా. మీరు నాకు తెలిసిన మంచి గుంట ఉందిరా, సూపర్ గుంట ఉందిరా. ఉల్లిపాయ కోదు మొక్కలు వేసి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అరే ఒక్కసారి ఆ తిండి కూడా ఆటి ఆ బజ్జిని పక్కన పెట్టి ఆ బుజ్జిని పిలవరా. అదిగో వస్తుంది బుజ్జి. మనం మంచి టేస్ట్ ఇవ్వరా, వంట ఎలా ఉందరా. నాకు పడలేదా వేసుకోరా. బబులు మనకి ఈ రోజు వ్యూస్ ఓకే Thank you.
బాబులా రోజు మొత్తం అవాంతకు పెరిగిపోయారా ఒరే ఏటి జనాలు ఓర్ నాయన ఇదంతా మనూరేనా చూసారంట వేటే ఒరే బాబు మా ఆవిడ తిడుతుందేమోరా ఒరే డిలీట్ చేసియండి రా బాబు ఒరే సరేగానే ఎంతకీ వీడియో తీసావా లేదురా నువ్వు మొత్తం కవర్ చేశారా మొత్తం అంటే ఇక ఏం కనబడుతుంది ఓరే బాబు ఏట గొంట బాబు బ్రహ్మాండం ఉందిరా ఓకే ఓకే థ్యాంక్ యూ రప్పండు ఒరే వాసు వాసు పోయిందిరా ఒరే ఆ ఊర్లోకి వెళ్ళి ఆన్లైన్ వ్యాపారం కరెక్ట్గా చేయరా ఒరే అప్పుడేరా నీకు జీతం ఎందుకండి ఈ ఊరి మీద పట్టి ఎరగడం ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళే కాల్ చేస్తారు కదా మనకి అదేమి కాకుండా ఎవరు ఆర్డర్ ఇవ్వడం లేదని ఇలా ఊరి మీద తిప్పేస్తారా ఎందుకండి వేస్ట్ కదా నోరు మీరా యాదవా ఏడు కొట్టు పట్ల నువ్వు ముందు నేను చెప్పించేయరా అప్పుడేరా నీకు జీతం నీకు ఎందుకు నేను పెట్టుకున్నదే నాకు చెప్తావు నువ్వు నా దరిద్రానికి నిన్ను పెట్టుకోవడమే నాకు దండుగురా నాకు ఏం చేస్తాం మరి నా దరిద్రానికి నీ దగ్గర జాయిన్ అయ్యాను కదా తప్పుతుందా మరి కదండి వెళ్దాం వచ్చాడు వాట్సాప్ శక్తి తెచ్చాడు ఆన్లైన్ డెలివరీ వచ్చాడు వాట్సాప్ శక్తి తెచ్చాడు ఆన్లైన్ డెలివరీ శక్తి గారా ఇంకా ఏ పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళు అనుకుంటాను. నీ అమ్మ కొడుకు మాట ఎంత మాట అంటలే నీకు ఎనపకోలంలో కనబడతాడా తీరింది అదొక అది సరే కానీ శక్తి గారు నేను మీ దగ్గర ఏమి కొన్నాను అనుకున్నాను కదా, మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు? అదే వెళ్ళిడా ఆన్లైన్ వ్యాపారం పెట్టాను హోటలింగం.com హోటలింగం ఇలా నువ్వు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కానీ మాత్రం వెళ్ళిడా అయినా నాకంతా సీన్ ఎక్కడుంది చెప్పండి. నా దగ్గర ఉన్నది చిన్న ఫోను, పెద్ద ఫోను కాదండి. వెన్నెలా చిన్నది చిన్నలా ఉండిపోద్దా ఎప్పుడోకప్పుడు పెద్ద ఫోన్ అవుతుంది కదా ఎప్పుడైనా పెద్ద ఫోను అవసరమే కదా ఇంతకీ నా కోట్లింగం.com నీకు తెలియదా అందరికీ మీ లింగం కూడా తెలియదండి కోడలింగం తెలియదు, బోడలింగం అంతకన్నా తెలియదు. దయచేయండి. అందరికీ మీ కోట్లింగం కూడా తెలియదండి ఒరేయ్ అదేనండి మీ కోట్లింగం.com గురించి అంటున్నా వారంబో కూడా ఎందుకు నాకు జీతాలు ఇచ్చింది ఇంటింటికి వెళ్ళి మన వ్యాపారం గురించి చెప్పరా బాబు అంటే నువ్వేదో తగులు కొనవు చూసా పెద్ద మేళ కట్టేసినట్టు ఇచ్చేది పోస్ట్ 300
మాట్లాడుకుంటా గానీ దాని మనసు వెంటలాడదురా. ఆహా, దాని మీద పడిందా నీ కొండ? అయినా ఈ వయసులో మీకెందుకని పాడు బుద్ధులు ఉంటే గింటే నాలాంటి యంగోడు కొండాలి కానీ. ఒరే వాసు, నాదెంతరా నాదెంత? నాది 50రా. నా దగ్గర ఇంకెవరిది రానబోకండి. ఒరే వాసు అలాగా దాన్ని వెళ్ళి స్పీడ్గా ఆఫ్ చేసుకోవాలని ఉందిరా. ఒరే సిగ్గేస్తుందిరా, ఒరే సిగ్గేస్తుంది, సిగ్గేస్తుందిరా. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, అత్తవ జానకి అత్తవ జానకి అత్తవ జానకి పంగతోటకి అత్తవ జానకి సింగులాటకి అత్తవ జానకి పంగతోటకి అత్తవ జానకి సింగులాటకి. మంత్రమేశావు చిన్నదాన నన్ను దోచుకున్నావు కుర్రదాన, మంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావు కుర్రదాన. చల్లావే ఎరిదాన ఎంత పని చేశావే కుర్రదాన, మందు చల్లావే ఎరిదాన ఎంత పని చేశావే కుర్రదాన.
నేను సిటీ నుండి వస్తున్నాను. పరమానందయ్య పంతులు గారంటే మీరే కదూ? అవును బాబు, నేనే. ఏం పని మీద వచ్చారు బాబు? పంతులు గారు, మీ ఊరు దిశ మారిపోతుంది. ఈ ఊరి జమీందారు గారితో మాట్లాడి ఆ చెరువుని, ఆ పొలాలని నాకు ఇప్పించారంటే నేను అక్కడ పెద్ద స్టార్ హోటల్ కడతాను. ఊర్లో స్టవ్ మంటే అయిపోతుందా? ఏంటి బాబా, ఒక్కసారి మా ఆవిడకి చెప్పాను బాబా. 6 రోజులు తిండిలే చెప్పలే బాబా. ఆ గ్యాస్ బండ్ దొరకపోతాడు, కర్ర పొయ్యి మీద అనుకుంటాడులే బాబా. ఈ మాట మా ఆవిడ చెప్పండి బాబు. ఈ మాటగా తెలియపోతే నాకు రోజు పోతున్నాయి బాబా. రే సోమన్న, అది స్టవ్ మంట కాదురా, స్టార్ హోటల్ అంటే పెద్ద మేడ అన్నమాట. విక్రమ్ గారు, మా ఊర్లో స్టార్ హోటల్ ఎందుకండి? వండనానికి మందు వేస్తే ఉననాయిక పోలేట్టు ఉండే, ఉన్న ఇల్లే సరిగ్గా లేవు. వేధవది మా ఊర్లో స్టార్ హోటల్ ఎందుకండి? మేడలు కడతారా మీరు? మేడలా? తాత, స్టార్ హోటల్ అంటే అందులో విదేశీ తిండ్లు ఉంటాయి, పిజ్జాలు, బర్గర్ లాంటివి అన్నమాట. పిజ్జాలు, బర్గర్ లాంటివి అన్నమాట. పిచ్చి బంగారమా? ఓ అదేంటి, అది ఎలా ఉంటుంది? మా పంతులు గారా? అవునండి, అప్పుడప్పుడు ఇడికే పిచ్చి కోరిక పుడుతుంది. వీడు కొంచెం వైద్యం చేయించండి బాబా. పట్టు నుంచి వచ్చే ఇది అయ్యి బాబా. నాయన రే సామన్న, నాకు వైద్యం కాదురా విధవది, నీకు ఆపరేషన్ చేయించాలి. విక్రమ్ గారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు మా పొలాలని మీరు లాక్కుని మాకు బట్టలే పెడతారా విధవది? చెరువు ఎండితే కప్పలు తెస్తాయి, పొలం అమ్మితే రైతులు వేస్తారు. మాకవేం వద్దు. పంతులు గారు, మీరు చాలా వెనకబడి ఉన్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందంట. అందుకే నేను మీకు బిజినెస్ ఆఫర్ ఇస్తున్నాను. అయ్యా అయ్యా, ఆవకాయ ఏదో అది ఆపరేదో, మా కొత్త ఆవకాయ పాత ఆవకాయ ఏదో ఒకటి జాడీలేమంటే బాబా. మాకు ఒక 2 జాడీలు ఇస్తే మా పంతులు గారు పులిహోరలో కలుపుకొని తెస్తారు బాబా. నేను పెద్ద పులిహోర రాజా బాబా. బాస్, వీడు మనల్ని బిజినెస్ మ్యాన్ లా కాకుండా ఆవకాయలు అమ్మే వాళ్ళ చూస్తున్నాడు. అరే తాత, అది ఆవకాయ కాదురా, ఆఫర్. ఆఫర్ అంటే మీకు బోలెడని డబ్బులు వస్తాయనే మాట. బాబా బోలెడని డబ్బులు. మాకెందుకు బాబా అప్పులు? ఆ సెట్ కొడుకో అప్పులు ఎక్కువైపోయినా కొడు ఒకటి తెలియదు. ఇప్పటికైనా కానీ ఒప్పు తీసుకున్నాం. నా కొడు తీసుకోవడం ఉండదు, నా పని చోటి తెలియదు. మాకొద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు, వద్దు. చూసావా విక్రమ్, కుక్కదాకా వంకరన్నట్టు వీడికి ఎంత చెప్పినా అంతే. మీ ప్లాన్ చూస్తూ ఉంటే ఆకాశంలో పక్షిని చూపి అరచేతిలో ఎక్కడ పెట్టినట్టుందండి. మా పల్లెటూరు మర్యాద నిలబెట్టేది మా మట్టి అండి, మీ మేడ కాదు. రే బుజ్జి, ఈ ముసలి వాళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. కానీ మన మోహిని ఉంది కదా, ఆ అమ్మాయిని పిలు. వీళ్ళు ఆ అమ్మాయిని చూసానా, వీళ్ళు తుప్పు వదులుతుందేమో చూద్దాం. అరే తాత, ఒకసారి ఆ అప్పులు పప్పులు పక్కన పెట్టి మా మోహిని వస్తుంది. ఆమె డ్యాన్స్ కనుక చూసావంటే నీ ముసలి ప్రాణానికి మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వచ్చేట్లు ఉంటాయిరా. మాకెందుకు బాబు 30 మాటలు ఒట్లు మాకెందుకు బాబు? మా ఇంట్లో ఎలకలే ఉన్నాయి బాబా. ఈ
ఈ ఒట్లు మాటలుగా మా ఇంట్లో వేసినాం అనుకో నన్ను కూడా పీక్ తినేస్తానే అంత పెరిగలదా పని మాత్రం చెప్పడు నాకేం పోయింది హాయిగా తాగేసి ఒక మూల పడుకో పెంటడు చూసావా మన ఇంటికి మళ్ళీ లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చింది. డబ్బుంటే గాల్లో కూడా మేళ్ళ కట్టచ్చు, లేకపోతే పురిళ్ళు కూడా కూలిపోతుంది. కానీ బయటకు మాత్రం మనంత మంచివారు లేరు అన్నట్లే ఉండాలి. సరేనయ్యా, అర్థమైందా? అవును బాబు గారు, అత్త సొమ్ము అల్లుడు ధానం అన్నట్టు మన విక్రమ్ గారు ఉన్నారే, మన
మన ఊరు భూముల మీద మనకే వాటా ఇస్తానన్నాడు. నా పంచాంగం ప్రకారం మనకి ధనవర్షం కురుస్తున్నట్టుందండి. ధర్మం కంటే ధనమే బలమైందని ఇప్పుడు తెలుస్తుందండి. పంతులు గారు, ఎండాలనే ఆవులు ఎంట గడ్డి వెంట తిరుగుతాం. ఈ డబ్బే ఉంటే ఈ ఊరికి నేను ఇంకో జమీదారు అవుతున్నాను. బాబు గారు, ఈ భూములు రాయించుకున్నది మేడల కోసం కాదంట కదా, ఏదో కెమికల్ ఫ్యాక్టరీ కోసం అంట కదా. పిచ్చి పంతులు, దానివల్ల మన ఊరు నాశనం అవుతుంటాం కదా, నిజమేనా? పిచ్చి పంతులు, అది నాకు ముందే తెలుసయ్యా. అందుకే వాడు మొన్న వచ్చినా నేను కాదన్నాను. అయినా మనం సిటీలో ఉండొచ్చు లేవాయి. ఈ వెరి జనాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎంత మాట ఊరిని కాపాడవలసిన కుక్కలే ఊరిని తినేస్తున్నాయి అన్నట్టుంది. జమీందారు గారు, ఓ జమీందారు గారు, మీ సామెతలన్నీ కూడా సారాయిలో కలిసిపోయినట్టున్నాయి. కన్నుడు అయ్యా, ఎవడ్రా వాడు? రామారావు గారు మన మాటలను వినేశాడా? వినేశాను బాబు, వినేశాను. మీరు ఈ ఊరిని వల్లకాడు చేయాలని చూస్తున్నారు. నేను మాత్రం ఎవరైనా కంచె సేను వేస్తే ఊరుకుంటుందా బాబు? నేను ఈ విషయం అంతా కూడా ఊర్లోకి వెళ్ళి చెప్పేస్తాను. ఎక్కడిగా వెళ్ళదు, ఎవరు తెలిస్తే ఊరే రాయిసి ఉండదు. జాగ్రత్త. రామారావు, నిజం నిప్పలాంటిదయ్యా. దానిని తుక్క పారేస్తేనే మనం బ్రతకగలం. కావాలంటే చెప్పు, నీకు ఎంతో కొంత పడేస్తాం. ముష్టి డబ్బు ఎవరికి కావాలరా? నీ ముష్టి డబ్బు మీ అందరి పని చెప్తాను, మీ అందరూ అంత తేలుస్తాను నేను. అరే పెంటడు, వాడిని వెనక ఉన్న రూమ్ లో తోసాయి, తర్వాత చూసుకుందా. ఏంటి వెనులా ఎలా వచ్చావు? ఎప్పుడు పిలిచినా రావు, ఇప్పుడేంటి పిలవకుండానే వచ్చావు? నన్ను చూడడానికా, లేకపోతే మీ నాన్నకి సేవలు చేయడానికా? మీ నాన్నకి బదులు నాకు సేవలు చేయడానికా? అయ్యగారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన ఆడపిల్లతో మాట్లాడవలసిన మాటలు అనేవి ఏమిటా వంకర మాటలు? మా నాన్న ఇక్కడికి ఇందాకే వచ్చాడు, నేను చూశాను, నాకు తెలుసు. మా నాన్న ఇక్కడే ఉన్నాడు. అయ్యో, ఉదయం నుంచి నేను ఇక్కడే ఉన్నానే. మీ నాన్న రాలేదే ఇటువైపు? అమ్మా వెన్నెల, వీళ్ళందరూ కలిసి మన ఊరిని వల్లకాడు చేయాలని చూస్తున్నారమ్మా. వీళ్ళు ఆ విక్రమగౌడతో కలిసి మన ఊర్లో విష ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నారు. అలా అయితే ఊరు జనాల ప్రాణాలన్నీ కాళ్ళు కలిసిపోతాయి తల్లి. నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. వీళ్ళు అలాంటి వాళ్ళే, పైకి కనిపించేంత మంచి వాళ్ళైతే కాదు. ఈ జమీందారు మాత్రం పరమ దుర్మార్గుడు. వెళ్ళు, మాటలు జాగ్రత్తగా ఆడు. అతి తెలివి ఆత్మహత్యకు దారి తీస్తుంది. మీ అయ్యా మా రహస్యాలను వినేశాడు. వెళ్ళకూడదు విన్నవాడు కనుకోని చోట ఉంటాడు.
చూడండి, మీ బెదిరింపులకి మేం భయపడవచ్చు, కానీ మీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఏంటన్నది. పంతులు గారు, మీరు కూడానా? మీ పంచాంగం ఈ రోజు అబద్ధాలు చెప్పమని చెప్పిందా? ఇక్కడ మేనవెత్తే పంతులు గారు ఇక్కడ బయలుదేరడం ముందు మీ అందరి పాపం పండింది. మాటల జాగ్రత్తగా రాని. మా చేతుల్లో డబ్బు ఉంది, పవర్ ఉంది. అయినా అబ్రామ్తో నీ వ్యవహారం తెలియదనుకున్నావా, లేకపోతే అబ్రామ్ దిక్కు అనుకున్నావా? వాడిని కూడా ఊరు పొరిమెళ్ళ పోతాం. జాగ్రత్త, బయలుదేరు. ఒరే కట్టు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నారు. బయలుదేరు. పాప వెన్నెలా, నువ్వు కూడా మాతో కలిస్తే మన విక్రమ్ గారు ఉన్నారే, ఆయన సిటీలో పెద్ద మేడలు ఇస్తారు. లేదు అంటే అడ్డు లేక ముఖ లేక ఏడుస్తాం. స్వర్గం లాంటి మా ఊరిని నరకం చెయ్యాలని మీరు ఇక్కడికి వచ్చారు. మీ డబ్బు పిచ్చికి మా ఆత్మగౌరవం ఎప్పుడు కూడా లొంగిపోదు. ఇప్పుడు మమ్మల్ని కనుక వదిలేకపోతే ఇక్కడున్న జనాలందరినీ పిలిచి మేము మీ పరువు తీస్తాము. అరే పెంటడు, అయ్యో వాళ్ళు వదిలే, వాళ్ళు దిక్కును చోటు చెప్పుకుంటారు. అలాగేనయ్యా. అయ్యగారు, అయ్యగారు, అయినా వెన్నెలగా వాళ్ళిద్దరు ఎందుకు వదిలేశారండి? అయినా వెన్నెల గారం చూస్తుంటే మీకు ఎక్కడో వీక్నెస్ వచ్చేస్తుందయ్యా. మరి అది ఒప్పుకోదురా. వేయి వేయి వేయి. పడుకున్నా నిద్రేరా నిద్రొస్తే కలలే కల